వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మీకు గులాబ్ జామ్ చేస్తే గట్టిగా అవుతున్నాయా, పాకం సరిగా పట్టట్లేదా? అయితే ఈ వీడియో మీకోసం. కేవలం 1 కప్ గులాబ్ జామ్ మిక్స్తో షాప్లో దొరికేలా సాఫ్ట్గా స్పాంజీ జ్యూసీ గులాబ్ జామ్ ఎలా చేయాలో అన్ని సీక్రెట్స్తో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఒక్క టిప్ కూడా మిస్ అవ్వకండి. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గులాబ్ జామ్ మిక్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్ను కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చి పాలనే తీసుకుంటున్నానండి. కాంచి చల్లార్చిన పాలు ఏం అవసరం లేదు. ఒకేసారి పాలు పోయకుండా అవసరమైనంత మాత్రమే వేసుకుంటూ కలపడం వల్ల మనకు పిండి సాఫ్ట్గా వస్తుంది. మరీ ఎక్కువ లూజ్గా కలపకూడదండి, అలానే గట్టిగా కలపకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉండాలి. దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఈ పిండిని 5 to 10 మినిట్స్ పాటు బాగా మర్దన చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, మనకు పిండి ఎలా ఉండాలంటే పిండిని కొంచెం ఇలా తీసి చూడండి, మధ్యలో ఎయిర్ ఫామ్ అయి ఉండాలి. అలా పిండిని కలుపుకోవడం వల్ల మనం ఉండలు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఈ పిండిని మరో బౌల్తో కవర్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. అంతలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు షుగరు, కాస్త ఎక్కువగా 1.25 కప్పు అనుకోండి షుగర్ వేసుకొని 2.5 కప్పు వాటర్ వేసుకోండి. ఈ కొలతలు మిస్ అవ్వద్దండి. 1 కప్పు గులాబ్ జామ్ మిక్స్కి 1.25 కప్పు షుగరు, 2.5 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ షుగర్ అంతా కరిగేలా కరిగించుకున్న తర్వాత మనకు ఈ షుగర్ సిరప్ బాయిల్ అవుతుందండి. ఈ బాయిల్ అవ్వడానికి 6 to 7 మినిట్స్ పడుతుంది. తర్వాత 5-6 యాలకులను ఇలా దంచి వేసుకున్న తర్వాత మరో 5 to 6 మినిట్స్ ఉడికించండి. చూడండి, మనం చేత్తో ఇలా పట్టుకొని చూస్తే కొంచెం బంకగా ఉండాలి. మరి పాకం రాని అవసరం లేదండి, కొంచెం బంకగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. మనం కలుపుకున్న పిండిని మరోసారి ఇలా కలుపుకొని ఉండలు చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టాం కదా ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ ఉండలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవడం వల్ల పగుళ్ళు రాకుండా రౌండ్ నీట్గా వస్తుందండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. కొంచెం చిన్న ఉండలే తీసుకొని మనం సిరప్లో వేసినప్పుడు అవి ఇంకాస్త పెద్దగా అవుతాయి. ఇలా ఈ సైజ్ చేసుకొని చూడండి, ఆయిల్ కూడా మనకు వేడైందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉండని వేయండి. అది పైకి వస్తే వేడైనట్టు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ మరీ వేడవద్దండి, అలానే కాగకుండా కూడా ఉండకూడదు. మీడియం వేడిగా ఉన్నప్పుడు కొన్ని ఉండలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ప్యాన్ నిండుగా ఉండలు వేసి కాల్చుకోవద్దండి. ఒక 10 దాకా వేసుకొని ఇలా సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉందనుకో మనం అలా వేస్తానే బ్లాక్గా వచ్చేస్తాయండి. అందుకనే మనం మీడియం హీట్గా ఆయిల్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఉండలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటినన్నిటినీ సిరప్లోకి వేసుకోండి. సిరప్ గోరువెచ్చగా ఉండాలండి, అప్పుడే మనకు సిరప్ ఈ ఉండలకు బాగా పీల్చుకుంటుంది. ఈ టిప్ అస్సలు మర్చిపోవద్దు. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామున్ వేసుకోండి. సిరప్ బాగా పీల్చుకుంటుంది. మూత పెట్టేసి 2 గంటలు వదిలేసేయండి. సిరప్ మంచిగా పీల్చుకుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సిరప్ కూడా లోపల వరకు పీల్చుకొని చాలా బాగా వచ్చింది. ఆఫ్ చూపిస్తాను చూడండి, మీకు ఎంత బాగా లోపల వరకు కాలి చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్లో ఒకరు గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో అని అడిగారండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.